Hi guys, this is Kiran. Welcome back to స్పోర్ట్స్ అండ్ మూవీ న్యూస్. పుష్ప 2 వచ్చేసరికి ఏపీలో ఇంకా టికెట్స్ అని రిలీజ్ చేయలేదు, ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఎందుకు రీజన్ ఏంటంటే టికెట్ ప్రైస్ ఇంకా పెండింగ్లోనే ఉంది. వైజాగ్లో అయితే ఓపెన్ అయింది కానీ బ్లాక్ చేశారు. బెనిఫిట్ షో కావాలంటే థియేటర్కి వెళ్ళి తీసుకోవాలి. మిగతా ఈ మార్నింగ్ 6 షో, ఫస్ట్ షో ఈ షోస్ అయితే బ్లాక్ చేసి ఉన్నాయి. విఐపీస్ అట్టా తీసుకుంటున్నారు. మనకి ఈరోజు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లోపు రిలీజ్ చేస్తారు. నైట్ అయితే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. చీఫ్ గెస్ట్ రాజమౌళి గారు వచ్చారు. అల్లు అర్జున్ గారు కూడా మంచి స్పీచ్ ఇచ్చారు, ఎమోషనల్ స్పీచ్. చూడండి ఎవరన్నా చూడకపోతే. సో దట్స్ ఇట్. పుష్ప 2 12,500 స్క్రీన్స్. డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే 250 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. దట్స్ ఇట్. డే 3 స్టంప్స్ అయితే జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్. బంగ్లాదేశ్ 211 రన్స్ లీడ్లో ఉన్నారు. జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ సెకండ్ T20 అయితే జరుగుద్ది. ఈరోజు 5 జరుగుద్ది. ఇండియా వర్సెస్ జపాన్ అండర్-19 అయితే ఇండియా విన్ అయిపోయింది. చాలా మంచిగా ఆడారు. జపాన్ మీద విన్ అయ్యారు అది కూడా. ఇండియాలో అయితే చెప్తున్నాను, ఆయుష్ మతారే అయితే 54 స్కోర్ చేశారు. మొహమ్మద్ అమాన్ అయితే 122 స్కోర్ చేశారు, కెప్టెన్. కేపీ కార్తికేయ అయితే 57 స్కోర్ చేశారు. దట్స్ ఇట్. జపాన్లో అయితే హుగో కెల్లీ అయితే 50. దట్స్ ఇట్. రిమైనింగ్ అంతా నథింగ్. సో వెల్ ప్లేడ్. అండర్-19 బాగా ఆడారు. ఇంకేళ్ళు కూడా వచ్చేస్తారు యంగ్స్టర్స్ కింద. సో దట్స్ ఇట్ గైస్, క్రికెట్. కబడ్డీ వచ్చేసరికి ఏం లేదు, నైట్ మ్యాచ్ జరగలేదు. ఎందుకు జరగలేదు తెలీదు. ఈరోజు అయితే ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి యుముంబా వర్సెస్ పునేరు పల్టన్. టాప్ 1లో అయితే హర్యానా స్టీలర్స్ ఉన్నారు. టాప్ 2లో అయితే పాట్నా పైరట్స్. టాప్ 3లో దబంగ్ ఢిల్లీస్. టాప్ 4లో తెలుగు టైటన్స్. సో దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. సినిమా న్యూస్ వచ్చేసరికి, మూవీ న్యూస్ వచ్చేసరికి మనకి ఈ నగరానికి 2 అయితే వస్తుంది. బుచ్చిబాబు గారి నెక్స్ట్ ఫిలిం అయితే రామ్ చరణ్ గారితో ఉంది. బాబీ డియోల్ ఎస్ 2 ఒక ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ అవుతుందని రూమర్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలీదు, కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ.